ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది సంభృత్యధికరణం. ఇందులో ఈ సంభృత్యాది గుణాలు శాండిల్య విద్యలో చెప్పారు. అవి దహర విద్యలో దాన్ని ఉపసంహారం చేయొచ్చా చేయకూడదా అది. ఇప్పుడు ఈ సంభృతి అన్నది భరించడం, ఆ గుణం శాండిల్య విద్యలో కనిపించట్లేదు. అందుకని బ్రహ్మ ఒకటే అయినా గుణాలు ఉపసంహారము అవ్వదు. ఉపాసనలు వేరు కనుక శాండిల్య విద్యలో ఈ గుణాలు తీసుకెళ్ళకూడదు అని చెప్పాడు. అది ఉపసంహారము చేయకూడదు. ఆహార్యా వా నవా అన్యత్ర సంభృత్యా విభూతయ ఆహార్య బ్రహ్మధర్మద్వాత్ చాండిల్యాదవధారణాత్ అసాధారణ ధర్మాణం ప్రత్యభిజ్ఞాత్ నాస్త్యతః అనాహార్య బ్రహ్మమాతృ సంబంధో అతి ప్రసంజకః. ఆహార్య అంటే అక్కడ ఉన్న గుణాలు ఇక్కడ తీసుకోవాలా తీసుకోకూడదు, ఉపసంహారం చెయ్యాలా చేయకూడదా అని. అన్యత్ర దహర విద్యలో చెప్పిన సంభృత్యాది గుణాలు శాండిల్య విద్యలో చింతన చెయ్యాలా చేయకూడదా. పూర్వపక్షం అంటాడు ఆహార్య తీసుకోవాలి, బ్రహ్మధర్మత్వాత్ సంభృతి కూడా బ్రహ్మధర్మము. శాండిల్య విద్యలో చెప్పిన మనోమయత్వాది గుణాలు కూడా బ్రహ్మధర్మాలే. అయినా అందుకని ఉపసంహారం చెయ్యాలి అంటాడు పూర్వపక్షి. అసాధారణ ధర్మాణం ప్రత్యభిజ్ఞా అత్ర నాస్తి. అతః ఈ దహర విద్యలో చెప్పినటువంటి సంభృత్యాది గుణము, అసాధారణ గుణము అది ఇంకో చోట్ల కనిపించట్లేదు. అందుకని శాండిల్య విద్యలో దాన్ని ఉపసంహారం చేయకూడదు. బ్రహ్మ సంబంధం కదా అంటే అది అతి ప్రసంగము అంటాడు. అది ఇప్పుడు దీనికి అనువాదం. శాండిల్యాది అన్యోపాసనలో సంభృత్యాది గుణములు ఉపసంహారం చేయవలెనా లేదా? సంభృత్యాది బ్రహ్మధర్మలు అందుకని వారిని శాండిల్య ఉపాసనలో ఉపసంహారం చేయవలని పూర్వపక్షి మతము. సిద్ధాంతి చెప్పున్నది శాండిల్యాది ఉపాసనలో ఆ సంభృత్యాది అసాధారణ ధర్మముల ప్రత్యభిజ్ఞ లేదు. ప్రత్యభిజ్ఞ అంటే సత్తా ఇదంతా అవగాహన జ్ఞానం. అక్కడ చూసిన దేవదత్తుడు ఇక్కడ వీడు అని. అందుకని అదే ఇది అనేటువంటి జ్ఞానం. అలాగా ప్రత్యభిజ్ఞ లేదు కనుక ఉపసంహారం చేయకూడదు అంటారు. బ్రహ్మమాత సంబంధము అతి ప్రసక్తము. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్యానం. రాణాయని శాఖలో గల అఖిల శిష్ట ప్రకరణంలో చెప్పబడినది. రాణాయని అనేది శాఖ పేరు. అది బ్రహ్మజ్యేష్ఠ వీర్య సంభృతాన్ని బ్రహ్మాగ్రే జ్యేష్టం దివమాత దాన. హరిహర
కమలాసనురాలైన లక్ష్మీ మొదలగు దేహములలో గలది ప్రసిద్ధమైన వీర్యం, శక్తి. వీరందరూ ఆ బ్రహ్మనే ఆధారం చేసుకుని ఉన్నారు. వీర్య సంభృతాన్ని ఇంద్రులు కనుక శక్తి సంపన్నమైన బ్రహ్మము లేకుండా వీరు ఉండలేరు. ఆ బ్రహ్మము జ్యేష్టము మరియు పూర్వ దిక్కులో వ్యాప్తిమై ఉన్నది. ఇచ్చట అది ఇంతవరకు ఆ చెప్పిన కొటేషన్ అర్థం. అధిదైవిక బ్రహ్మలో సంభృతి ధారణ, ద్యువ్యాప్తి, ద్యు అంటే స్వర్గం, స్వర్గంలో వ్యాప్తి మొదలగు గుణములు ఉపాస రూపంలో వినబడుతున్నది. శాండిల్య దహర ఉపాసనలో ఆధ్యాత్మికములో హృదయమునందు గల బ్రహ్మము ఉపాసన రూపముగా చెప్పబడినది. హృదయంలో బ్రహ్మ ఉండటం వలన సంభృత్యాది గుణములు శాండిల్యాది ఉపాసనలో ఉపసంహారం చేయవలనని పూర్వపక్షి మతము. సిద్ధాంతి చెప్తుంది, సంభృత్యాది గుణముల్లో ఏ ఒక్క గుణము కూడా శాండిల్యాది విద్యలో చెప్పబడలేదు. అందువలన విద్య ఏకత్వం ప్రతిజ్ఞ కానందువలన అదే ఇది అనే ప్రతిభిజ్ఞ అవ్వలేదు. ఏ గుణముల ఉపసంహారం చేయరాదు. బ్రహ్మ ఒకటి వలన ఉపసంహారం చేయవలన అన్ని స్థలంలో ఉపసంహారం ఒకటి వలన అనుసంగాత్మసంగం రాదు. అందువలన సంభృత్యాది గుణముల ఉపసంహారం చేయరాదు. ఒక చోట చెప్పిన గుణాలు అన్ని చోట్ల తీసుకుంటే ఇంకా అనుపసంహారం అన్నది ఉండదు. అన్ని చోట్ల అన్నది అవుతుంది. అందుకని ఇక్కడ ఉపసంహారము, అక్కడ చెప్పిన గుణాలు శాండిల్య విద్యలో తీసుకురాకూడదు. దార విద్యలో చెప్పిన గుణాలు ఇక్కడ తీసుకురాకూడదు. సంభృతి దివ్యాప్తి అపిచాత, ఈ దహర విద్యలో సంభృతి అదో గుణం, దివ్యాప్తి స్వర్గంతా వ్యాపించింది అది ఇంకో గుణం. ఈ రెండు గుణాలు చెప్పారు. అందువల్ల ఇవి శాండిల్య విద్యలో చెప్పలేదు కనుక దహర విద్యలో చెప్పిన గుణాలు ఇక్కడ తీసుకురాకూడదు. వీర్య సంభృతాన్ని పంచభూతములు బ్రహ్మశక్తి రూపములు, వీనికి బ్రహ్మ కారణము. అటువంటి పరాక్రమ విశేషములు బ్రహ్మ ఆకాశాదులను ఉత్పత్తి గావించెను. వీనిని ఆ బ్రహ్మే స్థిరపరచను. సంభృతి ఆ జ్యేష్ఠ బ్రహ్మము దేవతల ఉత్పత్తికి పూర్వము స్వర్గంలో వ్యాప్తమై ఉన్నది. దివ్యాప్తి ఈ మంత్రం ద్వారా వీర్య సమృద్ధి తెలుసుకోబడినది. లేకపోతే పరాక్రమ విజయం అంటే ఇక్కడ దివమాత తాన అనగా దిలోకి వ్యాప్తిని కూడా ఉపసంహారం చేయరాదు. ఎందుకనగా నామం వల్ల ఎదుట స్థానరూప ప్రమాణ విశేష వ్యవస్థాపకముగా ఉన్నది. నామం వేరు, శాండిల్య విద్య దహర విద్య. స్థానరూప ప్రమాణం, స్థానము శాండిల్య విద్యలో హృదయ దేశం చెప్పారు, అక్కడ ద్యులోక వ్యాప్తి చెప్పారు. స్వర్గమంతా వ్యాప్తి ఉన్నాడు, దేవతల ఉత్పత్తి పూర్వం ఉన్నాడు. అందుకని స్థానం వేరు, రెండు విద్యల్లో స్థానం వేరు, నామము వేరు. ఇవి వ్యవస్థాపం చేస్తున్నాయి. అది రాణాయని శాఖలో గల కిలశిష్ట ప్రకరణములో
బ్రహ్మజ్యేష్ఠ వీర్య సంభృతాని బ్రహ్మాగ్రే జ్యేష్టం దేవమాదతాన అంటే ఈ పంచభూతములు బ్రహ్మశక్తి రూపములు, దీనికి బ్రహ్మ కారణము. అటువంటి పరాక్రమ విశేషమైన బ్రహ్మము ఆకాశాలను ఉత్పత్తి గావించెను. దీనిని ఆ బ్రహ్మ స్థిరపరచను. ఆ జ్యేష్ఠ బ్రహ్మ దేవతల ఉత్పత్తికి పూర్వం స్వర్గంలో వ్యాప్తమై ఉన్నది. అది దీనికి అర్థం. రాణాయనీకరకాండలో వీర్యము, సంభూతి, స్వర్గ వ్యాప్తి బ్రహ్మ యొక్క విభూతి గుణములు చెప్పబడినవి. బ్రహ్మ ఐశ్వర్యం, ఈ గుణాలు చెప్పారు. అదే ఉపనిషత్తులో వివరించే సాండల్య ఉపనిషత్తులో ఈ గుణముల ఉపసంహారం చేయవలెనా లేదా? బ్రహ్మ సంబంధమైన విభూతి గుణముల విధేయములను పూర్వపక్షి. రెండు బ్రహ్మ సంబంధమైన ఉపాసనలు గనక చెయ్యాలి అంటాడు సిద్ధాంతం. వీర్య సంభూతి, వీర్యం పరాక్రమం, సమృద్ధి గుణములు చెప్పబడినవి. దివమాతతాన ఈ వాక్యం ద్వారా స్వర్గంలో బ్రహ్మ యొక్క వ్యాపకత చెప్పండి. దివం అంటే స్వర్గం, ఆతతాన అంటే వ్యాపించున్నది. ఈ రెండుకి సముచ్చయం కలదు. సంభూతి, దిలోక వ్యాప్తి. మన విభూతి అంటే ఐశ్వర్యం. విభూతి గుణములను సాండిల్యలో ఉపసంహారం చేయరాదు. ఇందులో కనగా రెండు నామములు, ఏషమే ఆత్మ అంతరదే. ఆ నా ఆత్మ హృదయం మధ్యున్న జ్యోతియే. ఆ నా ఆత్మ ఇక్కడ దీర్ఘం పెట్టాలి అని శాండిల్యలో హృదయ స్థానమున ఏ యేసు అక్షిని పురుషో దృశ్యతే అనగా ఈ కంటిని ఏ పురుషుడు కలడో నేత్రము స్థానముగా చెప్పింది. ఆ స్థానములలో ఆయతన విశేషం. ఆయతనం అంటే ఉండడం, విశేషము వ్యవస్థాపకము. ఏ స్థానాల్లో ఉన్నాడో అది విశేషం. కారణం యొక్క గుణముల ఉపసంహారం స్వీకరించలేము. కానా వీర్య సంభూతి గుణముల ఉపసంహారం సాంద్రిక విద్యలో లేదు. అది తర్వాత కారణం, బ్రహ్మాన్నిటికీ కారణం. ఉపాసన చేసేటప్పుడు దానికి అన్ని గుణాలు అన్ని చోట్ల చెప్పలేం. ఇప్పుడు పురుష విద్యాధికరణం అసాధారణ గుణములు ప్రత్యభిజ్ఞ కానందువలన సంభృత్యాది గుణములతో కూడిన విశిష్ట ఉపాసనలో భేదము కిందటి అధికరణంలో చెప్పింది. జీవవ్యాప్తము, సంభృతి ఇలాంటి అసాధారణ గుణాలు చెప్పారు కనుక దహర విద్యలో అవి శాండిల్య విద్యలో తీసుకురాకూడదని చెప్పారు. విశిష్ట ఉపాసనలో భేదం కిందటి అధికరణంలో చెప్పేది. ముందు శాంతోగ్య తాడి శాఖలో మరియు తైత్రీయములో మరణావృత విశిష్ట గుణముల ద్వారా పురుషుని మరియు యజ్ఞముకు ఏకత్వ ప్రత్యభిజ్ఞ ఉండుట వలన ఉపాసనలో ఏకత్వం స్వీకరించవలేను. ఇప్పుడు మరణ అవభృత స్థానము అంటారు. అవభృత స్థానము అంటే యజ్ఞం చేసిన తర్వాత యజమానుడు, ఆ తర్వాత ఋత్వికులు, కొంతమంది ద్రష్టలు చూసేవాడు.
వీళ్ళందరూ దగ్గరున్న నదిలోకి వెళ్ళి స్నానం చేయాలి. దాన్ని అవభృత స్థానము అన్నా. ఇంకోటి మరణం గురించి చెప్పారు. మరణ అవభృత విశిష్ట గుణముల ద్వారా పురుషుని మరియు యజ్ఞముకి ఏకత్వ ప్రతివిజ్ఞం ఉండటం వలన ఇక్కడ పురుషుడు వాణ్ణి యజ్ఞంగా భావించమన్నారు. పురుషుని మరియు యజ్ఞం యొక్క ఏకత్వం రెండింటి చోట్ల ఒకటేలా కనిపిస్తోంది కనుక ఉపాసనలో ఏకత్వము, గుణములు ఉపసంహారము, ఇలా ప్రత్యుద సంగతి. తాండి శాఖ మరియు పైంగి శాఖ రహస్య బ్రాహ్మణంలో పురుష యజ్ఞము గురించి పురుషుణ్ణి యజ్ఞముగా భావించమన్నారు. అది పురుష యజ్ఞం. దాని గురించి అధికరణలో విచారం చేస్తారు. తాండి శాఖ మరియు పైంగి బ్రాహ్మణంలో పురుషుని విద్య ఒకటా లేక భిన్నమా? ఈ పురుష విద్య ఒకటా వేరా? మరణం తద్ అవభృతం, మరణమేమో అవభృతం అను రెండు స్థలముల్లో మరణ అవభృతాదుల సమానత ఉండటం వలన ఉపాసన ఒకటే. ఆ యజ్ఞమని భావించిన వాడిని అగ్నిహోత్రం జీవితాంతం చేశాడు కనుక ఆ అగ్నిహోత్రంలో అగ్నిని తీసుకెళ్ళి వాడిని దానం చేస్తారు. అది పురుష యజ్ఞము అన్నారు. మామూలు యజ్ఞంలో యజ్ఞం అయిన తర్వాత స్నానం చేయిస్తారు. అది అవభృత స్నానం అంటారు. సిద్ధాంతం వేద్య రూపం యొక్క అనగా తెలుసుకోబడవలసిన దాంట్లో అనేక భేదములు ఉండటం వలన వేద్యము అనేక రకాలుగా ఉంది. అల్ప సమానత బాధితమైపో మరణ అవభృతాలు రెండు ఒకటైనప్పటికీ భేదాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇవి రెండు ఒకటి కాదు. అందువలన ఒకటి తాండి శాఖ, దాని పేరు, ఇంకోటి పైంగి శాఖ. పురుష విద్య ఒకటి కాదు. విద్యలో భేదం ఉండటం వలన వేరే శాఖలో పట్టుకున్న పురుష విద్య ధర్మమైన ఆశీర్మంత్రాదులు తైత్రీయంలో ప్రాప్తి కావు. ఇంకో శాఖలో చెప్పినవి ఇక్కడ తీసుకురాకూడదు అంటాడు. విద్యయుక్త శంక కూడా ఇక్కడ చేయరాదు. ఒకటే విద్యని చెప్పడానికి వీల్లేదంటాడు. పుం విద్య ఏకా విభిన్నా వా తైత్రీయక తాండినోహో. తైత్రీయంలో పైంగి శాఖ, ఇంకోటి తాండి శాఖ. మరణావృతత్వాది సామ్యాదేకేతి గమ్యతే. బహునా రూపభేదేన కించిత్ సామస్య బాధనాత్ న విద్యేకత్వం తైత్రీయే బ్రహ్మ విద్యా ప్రశంసన. పుం విద్య పురుష విద్య, పురుష యజ్ఞము, ఈ వేరా ఒకటా? ఒకటి పైంగి శాఖ తైత్రీయం, ఇంకోటి తాండి శాఖ. మరణము అవభృతము సమానమవటము లాన రెండు చోట్ల విద్య ఒకటే అంటాడు. అప్పుడు సిద్ధాంతి అనేక భేదాలున్నాయి. బహునాం రూపభేదేన కించిత్ సామ్యం, ఒక చోట సమానత కనిపిస్తోంది కానీ భేదాలు చాలా ఉన్నాయి. అందుకని విద్య ఒకటి కాదు. తైత్రీయంలో బ్రహ్మ విద్య ప్రశంసకి చెప్పారు, అందుకని విద్య ఒకటి కాదు. తైత్రీయంలో మరియు తాండి శాఖలో పురుష విద్య ఒకటా లేక భిన్నమా?
పూర్వపక్షి చెప్పారు. రెండిట్లో మరణ రూపమైన అమృతత్వాదులు ఉండుట సమాన ధర్మములే కలిగి ఉండటం వలన ఒకే ఉపాసనను తెలుసుకొనవలెను. సిద్ధాంతి తెలుసుకొనవలసిన దానిలో అనేక భేదములు ఉండటం వలన అవభృతాది అల్ప సమానత బాధితమైపోవును. విద్య ఒకటి కాదు. తైత్రీయంలో కేవలము బ్రహ్మ విద్య ప్రశంస మాత్రమే కలదు. అది లెక్క. తైత్రీయ శాఖలో భారతీయ వారి వ్యాఖ్య తస్య ఏవం విదుషో యజ్ఞస్య ఆత్మా యజమానః. అంటే ఆ విధముగా పరమార్థమును తెలుసుకుని జ్ఞాని యొక్క యజ్ఞమునకు విద్వాంసుడు యజ్ఞము. జ్ఞానికి చేయు యజ్ఞమునకు విద్వాంసుడు యజ్ఞం. ఆ యజ్ఞ స్వరూపమే యజమానుడు. మరి యజ్ఞమునకు విద్వాంసుడు యజ్ఞము అంటే విద్వాంసుడు యజ్ఞం ఎలాగవుతాడు అంటే యజమానుడే యజ్ఞ స్వరూపం. ఈ ప్రకారం పురుష విద్య కలదు. తాండి శాఖలో పురుషో వావ యజ్ఞ ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు. పురుషుడే యజ్ఞమని. నిశ్చయంగా పురుషుడే యజ్ఞ రూపం. పురుష విద్య వినబడుతున్నది. రెండు విద్యలో ఒకటే అని తెలుస్తున్నది. మరణం తదవభృతం. మరణమే అవభృతం. ఈ ప్రకారము రెండు స్థలముల్లో సమాన ధర్మం ప్రతీతమవుతుంది. యజ్ఞంలో చేసేటువంటి అవభృత స్థానము అది ఇక్కడ పురుష యజ్ఞంలో మరణం. ఇది సమాన ధర్మము అంటాడు పూర్వపక్షి. ప్రాతఃశ్రవణాదులు కూడా సమానం. అంటే పొద్దున్న లేచి స్తుతి చేస్తారు. అవి పూర్వపక్షి చెప్పగా సిద్ధాంతం చెప్తున్నది. వేద్య రూపముగా తెలియదగిన విషయంలో ఎక్కువ భేదములు కనబడుతున్నవి. ఏది తెలుసుకోవాలో అందులో భేదం. విదుషో యో యజ్ఞ తస్య యజ్ఞస్యాత్మ. ఏ విధంగా పరమాత్మను తెలుసుకున్న జ్ఞాని చేయు యజ్ఞమునకు విద్వాంసుడు యజ్ఞం. పరమాత్మను తెలిసిన జ్ఞాని ఏది చేసినా యజ్ఞమే అనుకుంటాడు. ఆ యజ్ఞ స్వరూపమే యజమానుడు. తైత్రీయములో వ్యధికరణ షష్ఠి ఉన్నది. సమానాధికరణము అంటే ఒకటే అధికరణం. వ్యధికరణము అంటే ఆధారాలు వేరు వేరు అని. ఆత్మ యజమానుడు అనుదానికి విరుద్ధంగా విద్వాంసుడు యజ్ఞము. ఆత్మ యజమానుడు చెప్పి విద్వాంసుడు యజ్ఞము. ఈ యజ్ఞ స్వరూపమే యజమానుడు అని చెప్పిన విరుద్ధం ఎందుకుండదు? విరుద్ధం ఉంది అని అంటే ఇది షష్ఠీ విభక్తి, సమానము కాదు. వ్యధికరణం వేరు వేరు. యజమానుడు విరుద్ధముగా విద్వాంసుడు, వాడే యజ్ఞం. అంటే యజ్ఞ స్వరూపమే యజమానుడు. యజ్ఞం వేరు, యజమానుడు వేరు. అందుకని వ్యధికరణ షష్ఠి అని చెప్పారు. తాండి శాఖలో పురుషునికి యజ్ఞములకు సామాన్య అధికరణ్యం వినబడుతున్నది. ఇది ఒక రూప భేదం. మొదటి దానిలో వ్యధికరణ షష్ఠి, రెండో దాంట్లో సామానాధికరణ షష్ఠి.
ఆత్మ నిజాన్ని తాండి శాఖలో లేదు. చాందోగ్య తాండి శాఖలో 3 భాగములుగా విభజించి ఈ తాండి శాఖ చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. ఆ ఆవిని 3 సవనములుగా చెప్పిరి. 24, 48, 64 మొత్తం 108 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఆ 108 సంవత్సరాలు 3 భాగాలు చేస్తారు. అది ప్రాతఃసవనము, మధ్యాహ్న సవనము, సాయంకాలీన సవనము ఉంటారు. ఆ పురుషుడికి ఆవిని 3 భాగాలు చేసి 3 సవనాలని చెప్తారు. అది తైత్రీయంలో లేదు. మరణావృతాది అల్పధర్మములు సమాన బాధ్యము వచ్చే ఉపాసనలో భేదం స్వీకరించవలేను. భేదమును స్వీకరించడం ఉచితం. తైత్రీయంలో ఉపాసన లేదు, బ్రహ్మ విద్యకు ప్రశంస మాత్రమే కలదు. తస్య ఏవం విదుషః బ్రహ్మవేత్త పురుషుని ఉత్కర్ష సూచితము. బ్రహ్మవేత్త యొక్క ప్రశంస చెప్పారు తైత్రీయంలో, యజ్ఞరూపం కాదు. చాందోగ్యంలో వయస్సుని, పురుషుని వయస్సుని 3 భాగాలు చేసి దాన్ని యజ్ఞం అనుకోమన్నారు. అది పురుష విద్యాయామివ చేత్ ఇతరేషాం అనామ్నానాత్. 2 చోట్ల పురుష విద్య కదా అంటాడు పూర్వపక్షి. ఇతరేషాం అనామ్నానాత్, ఏదో ఒక సమానత చెప్పారు కానీ మిగిలిన చెప్పలేదు. అనామ్నానాత్ అంటే చెప్పలేదు కనుక 2 వేరు. పైంగి శాఖలో పురుష విద్యలో పురుషుని యజ్ఞరూపంగా కల్పన చేసి ఆ పురుషుని ఆయువుని 3 భాగంలో చేసి సవన రూపంగా కల్పన చేయబడింది. చాందోగ్యం పైంగి శాఖ, అందులో పురుషుని ఆయుష్ 3 భాగాలు చేశారు. తైత్రీయంలో చెప్పబడలేదు. అనేక గుణముల భేదం ఉండటం వలన ఏదో ఒక విశేష గుణం యొక్క సమానం చూచి తైత్రీయంలో చాందోగ్య ధర్మములు ఉపసంహారం చేయరాదు. ఇతడ పూర్వపక్షములో అభేద విద్య వలన ఉపసంహారం, సిద్ధాంతంలో అనుపసంహారం. చాందోగ్యంలోని తాండి శాఖలో మరియు తైత్రీయంలోని పైంగి శాఖలో ఉన్న రహస్య బ్రాహ్మణములో పురుషో భావయజ్ఞం అనగా నిశ్చయంగా పురుషుడే యజ్ఞరూపము అను విధివాక్యం ద్వారా పురుష విద్యలో ఆశీర్వాదాత్మక మంత్రుల ప్రయోగం వినిపించుతున్నది. తస్య ఏవం విదుషో యజ్ఞస్యాత్మా యజమానః శ్రద్ధాపత్ని. యజ్ఞస్వరూపుడైన ఆ విద్వాంసుని మనస్సు యజమానుడు. శ్రద్ధ ఆ పురుషుల్లో ఉన్న శ్రద్ధ వానికి పత్ని అని తైత్రీయంలో చెప్పబడింది. పురుష విద్యలో చాందోగ్య పురుష విద్యలో చెప్పిన ధర్మంలో ఉపసంహారం చేయబడినా లేదా? ఇక్కడ కూడా యజ్ఞం అని చెప్పారు కనుక చాందోగ్యంలో చెప్పిన ధర్మాలు ఇక్కడ తీసుకురావాలా, తీసుకురాకూడదా? పురుష యజ్ఞం ఐక్యతను చూసి గుణములు ఉపసంహారం చేయబడిన పూర్వపక్షి. సిద్ధాంతి పైంగి శాఖలోని పురుష విద్యలో ఏ విధంగా పురుషుని యజ్ఞ రూపంగా కల్పన చేసి ఆ పురుషుని ఆయువును 3 భాగములు, పైశాంగం అంటే చాందోగ్యం, 3 భాగములు చేసి సమన రూపముగా కల్పన చేయబడింది. అన్నపానాదులు, ఇచ్ఛాదులు, దీక్షాది భావముగా కల్పన చేయబడినదో
ఆ విధంగా తైత్ర్యంలోని పురుష విద్యలో చెప్పబడలేదు. అందుకని తైత్ర్యంలో దానికి విలక్షణముగా పత్తి యజమానుడు, వేది, వేదము, బర్హి, యూపము, ఆద్యాదుల పాఠం క్రమంగా ఉన్నది. ఇవన్నీ కూడా విద్వాంసుని మనస్సు యజమానుడు అన్నాడు, శ్రద్ధ పత్ని అన్నాడు. అలాగే వేదము, బర్హి, యూపము, ఆద్యాదులు అంతా కల్పన చేసి చెప్పాడు తైత్ర్యంలో. విలక్షణమైన గుణముల అనురోధం వలన కొన్ని గుణములు ప్రత్యేకించి చెప్పడం సరికాదు. అందువలన విద్య భిన్నమవటం వలన శాకాంతంలో ఉన్న పురుష విద్య, ధర్మములైన ఆశీర్మంత్రాలు తైత్రీయ శాఖలో ప్రాప్తం కావు. విద్య వేరు. అందుకని అక్కడ చెప్పిన ధర్మాలు ఇక్కడ తీసుకురాకూడదు అంటాడు. ఇప్పుడు వేదాధ్యధికరణం, దీనికి సంగతి ఆత్మవిద్యకు సన్నిహితం అవటం వలన పురుష యజ్ఞమును ఆత్మవిద్యకు శేషమని స్వీకరించిరో. ఆత్మవిద్యకు శేషం పురుష యజ్ఞం. తైత్రీయంలో ఉరికి కల్పన చేశారు. ఎందుకు? ఆత్మజ్ఞానాన్ని శుద్ధి చేయడానికి. అది చెప్తున్నాడు. ఆత్మవిద్యకు సన్నిహితం ఉండే దగ్గర పురుష యజ్ఞం, పురుషుని యజ్ఞరూపంగా కల్పన చేయటం, అది ఆత్మవిద్యకి అంగము అని చెప్పారు. సన్నిహితం అవడం వల్ల మంత్రము మరియు కర్మను కూడా ఆయా విద్యలో శేషమని స్వీకరించవలేను. మంత్రము, కర్మ ఇవి రెండు కూడా ఒకదానొకటి అంగాంగి భావం, శేషం, శేషభావము అంటారు. అలా చెప్పడానికని ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు. విద్యకు సమీపంలో వేదాది మంత్రములు, ప్రవర్గ్యాది కర్మలు ఈ అధికరణంలో విచారణీయ విషయములు. ఒకటి మంత్రం, ఇంకోటి కర్మ. ఆథర్వణికుల ఉపనిషత్ ప్రారంభములో సర్వం ప్రవిద్య, హృదయం ప్రవిద్య, అంటే ఓ దేవత, నా శత్రువు యొక్క సర్వాంగములు ఛేదింపు, హృదయం ఛేదింపు. ఇది శత్రువు గురించి చెప్పింది. దీన్ని ఆభిచారిక మంత్రము అంటారు. కాన్వ ప్రారంభంలో పఠింపబడిన ప్రవర్గాది కర్మ విద్య యొక్క అంగమవునా కాదా? ఇప్పుడు కాన్వ శాఖ ఉండే బృహదారణ్యకు, అందులో ప్రవర్గ విద్య అని ఉంది. ఈ ప్రవర్గ విద్యకి ఈ ప్రవిద్య, హృదయం ప్రవిద్య అన్నది అంగం అవుతుందా కదా? ప్రవర్గ విద్య అంగి, అంగం ఉన్నది అంగి. ధనం ఉన్నవాడు ధని, అంగం ఉన్నది అంగి. అలాగే ప్రవర్గ విద్య అంగం, భాగం. విద్య ప్రధానమైన ఉపనిషత్ గ్రంథ సమీపంలో పఠించబడి వలన వేదాది మంత్రము మరియు ప్రవర్గాది కర్మ విద్యాంగమని స్వీకరించవలను. ఆ వేదాది మంత్రం అంటే శత్రువు చావాలని చేసేటువంటి మంత్రాలు. ఇది ప్రవర్గ కర్మ. ఒకదాని ఒకటి అంగాంగి భావం ఉండాలి అంటాడు పూర్వపక్షి.
లింగ ప్రమాణం, లింగం అంటే హేతు. లింగ ప్రమాణం ద్వారా మంత్రముల వినియోగము ఆభిచారికరంలో చేయబడినది. అంటే హేతువుల ద్వారా, కారణము ద్వారా. ఆభిచారకం అంటే శత్రువు చావాలి అనేటువంటి మంత్రాల వినియోగం ఉంది కర్మలో. వాక్య ప్రమాణం ద్వారా ప్రవర్గాది కర్మ యొక్క వినియోగము అగ్నిష్టంలో చేయబడినది. ముందు ఒకసారి చెప్పాం. శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానాం సమవాయన పారదౌర్బల్యం అర్థ విప్రకర్షాత్. ముందు చెప్పింది బలవత్తరమైంది, తర్వాత చెప్పింది దుర్బలం అవుతుంది. శృతి లింగ వాక్య ప్రకరణం. ఇక్కడ లింగ ప్రమాణము బలవత్తరమైనది, వాక్య ప్రమాణం బలహీనమైనది. ప్రవర్గాది కర్మిక వినియోగం అగ్నిష్టవంలో చేయబడి, అందువలన లింగ ప్రమాణము వాక్య ప్రమాణము సన్నిధి రూపమైన ప్రకరణ ప్రమాణం కన్నా బలమైనవి. లింగ ప్రమాణం బలమైనది. అందుకని వేదాది మంత్రములను ప్రవర్గ కర్మకు విద్యాంగంగా స్వీకరించలేము. ఒకటి లింగ ప్రమాణం, ఇంకొకటి వాక్య ప్రమాణం. వాక్య ప్రమాణం బలహీనం అవుతుంది. అందుకని ఇక్కడ ఈ వేదాది మంత్రాలని ప్రవర్గ కర్మ యొక్క విద్యకు అంగంగా తీసుకోలేము. ప్రవర్గ కర్మ ఈ వేదాది మంత్రాలు, ఈ మంత్రాలని ప్రవర్గ కర్మకి అంగంగా తీసుకోవాలి అన్నాడు, తీసుకోలేము అన్నాడు. అది ఇప్పుడు వైయాసిక న్యాయమానం. వేద మంత్ర ప్రవర్గ్యాది విద్యాంగం అథవా నతు. విద్యా సన్నిధి పాఠేన విద్యాంగే మంత్రకర్మణి. లింగే నాన్యత్ర మంత్రాణం వాక్యేనాపి చ కర్మణాం వినియోగాత్ సన్నిధిస్తు బాధ్యో అతో నాంగదా తయోహో. ఇప్పుడు చెప్పింది ఏమిటి? శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సన్నిధి. శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య అంటారు. పేరు లేకపోతే సన్నిధిని కూడా చెప్పచ్చు. సన్నిధి అంటే దగ్గరగా ఉండడం. ఈ వేద మంత్రాలు ప్రవర్గాది మంత్రాలు, ఈ వేద మంత్రాలు ప్రవర్గ కర్మకు విద్యాంగంగా స్వీకరించాలా, స్వీకరించకూడదా అంటే విద్యా సన్నిధి పాఠే. ఈ ప్రవర్గ మంత్రాలు ఈ విద్యకి దగ్గరలో చెప్పారు. అందుకని విద్యకు అంగం అవుతాయి అంటాడు పూర్వపక్షం. లింగే నాన్యత్ర మంత్రాణం వాక్యేనాపి చ కర్మణాం వినియోగ. లింగ ప్రమాణం ద్వారా మంత్రాల వినియోగమైంది, వాక్యం ద్వారా కర్మలకు వినియోగమైంది. అందుకని నువ్వు చెప్పిన సన్నిధి బలహీనమైంది. దగ్గరగా ఉన్నాయని చెప్పావే, అది బలహీనమైంది. అందుకని అది బాధితమైపోతుంది. నాంగతా తయోహో. ఆ మంత్రాలకి కర్మకి అంగాంగి భావం ఉండదు అంటాడు. వేద మంత్రము ప్రవర్గ కర్మ విద్యాంగంలా కాదా? విద్య సమీపన పడితం అవటం వలన వేద మంత్రము ప్రవర్గ కర్మ విద్యాంగమని పూర్వపక్ష మతము. సిద్ధాంతం. లింగ ప్రమాణం ద్వారా మంత్రములను, వాక్య ప్రమాణం ద్వారా కర్మను వేరొక చోట ప్రయోగించటం వలన
సన్నిధి ప్రమాణం. శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య అన్నదే సన్నిధి అంటారు. శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య. సన్నిధి అంటే స్థానం అని చెప్పచ్చు. సన్నిధి అంటే దగ్గరగా ఉండడం, స్థానం. సమాఖ్య అంటే పేరు. కనుక ఇది దూరం అయిపోయింది, సన్నిధి దూరం అయిపోయింది. లింగ ప్రమాణానికి వాక్య ప్రమాణానికన్నా దూరం అయిపోయింది కనుక అది బాధితం అయిపోతుంది. అందుకని విద్యాంగములు కావు అని చెప్పాడు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. అధర్వణికుల ఉపనిషత్తు ప్రారంభంలో సర్వం ప్రవిద్య హృదయం ప్రవిద్య అనగా, ఓ దేవత, నా శత్రువు యొక్క సర్వాంగమును ఛేదింపు, హృదయమును ఛేదింపు అన్న ఆభిచారిక మంత్రం పఠింపబడినది. ఆభిచారికం అంటే శత్రువుని చంపేయడం, అది ఆభిచారిక మంత్రం. ఈ హోమం చేస్తే శత్రువు చేస్తాడు, యజ్ఞం చేస్తే. అది కాణశాపమున ఆరంభంలో ప్రవర్గ బ్రాహ్మణమును పఠింపబడింది. అవి విద్య సమీపంలో పడించడం వలన మంత్రము కర్మ విద్యాంగమని పూర్వపక్షి మతము. మొట్టమొదటి చెప్పింది మంత్రము, ఈ ప్రవర్గ కర్మ. ఇవి రెండు ఉపాసనాంగము అంటాడు. లింగ ప్రమాణం ద్వారా హృదయ వేదాది మంత్రం వినియోగము ఆభిచారిక కర్మలో చేయబడినది. ప్రవర్గ కర్మ పురస్తాత్ ఉపసదాం ప్రవృత్తి అగ్నిష్టోమంలో వినియోగమవును. ఇది కర్మలు. సన్నిధి ప్రమాణం కన్నా లింగ ప్రమాణం వాక్య ప్రమాణం ఎక్కువ బలం కలవి. అందువలన ఈ విషయము కర్మకాండలో శృతిలింగాంగం చెప్పబడినది. మంత్రము మరియు కర్మ విద్యాంగము కానేరదు. విద్య అంటే ఉపాసన, అవి రెండు కర్మ సంబంధించినవి. అందుకని కర్మ ఉపాసనకు అంగం కాదు అని చెప్పారు. ఇప్పుడు వేదాత్ అర్థ వేదాత్ సూత్రార్థం. సర్వం ప్రవిద్య అంటే అన్ని అంగాలు ఛేదించి అన్న మంత్రంలో దేవాహ వై సత్వం నిషేధో, దేవతలు యజ్ఞం చేసేది. ఇది ప్రవర్గ కర్మ, అది ఆభిచారిక కర్మ. మొదలగు ప్రవర్గ కర్మలో విద్యల్లో ఉపసంహారం చేయరాదు. ఈ కర్మలో విద్య యొక్క అంగం, ఉపాసన యొక్క అంగం అనుకోకూడదు. సర్వం ప్రవిద్య మంత్రం ద్వారా చెప్పబడినది ఆభిచారిక కర్మలో చేర్చబడినది. అర్థంలో భిన్నత్వం కలదు, కారణ విద్యలో వినియోగం లేదు. ఆచార్యునికి ఉపనిషత్ ఆరంభంలో సర్వం ప్రవిద్య, హృదయం ప్రవిద్య, ధమని ప్రవిద్య, శిరోభివృద్ధ్య, త్రిధా విప్లుక్త. ఓ దేవత, నా శత్రువు యొక్క సర్వాంగం ఛేదింపు, హృదయం ఛేదింపు, నరములను తెంచి అన్ని వైపుల నుండి తలను ముక్కలు ముక్కలుగా చేసివేయు. దానివల్ల నా శత్రువు 3 విధములుగా చిన్న భిన్నం అవును గాక. అది అంటే శత్రువుని చంపాలని తీవ్రమైన కోపం ఉంది. అప్పుడు ఒక్కడిని చంపడం మంచిది కాదు.
క్రూర కర్మ. అందుకని శాస్త్రం ఏమి చెప్తోంది, నువ్వు యజ్ఞం చెయ్యి. ఈ యజ్ఞానికి సామాన్లన్నీ సేకరించి పండితులు నిలిచి ఎంత యజ్ఞం చేసేటప్పటికీ వాడు కోపం చల్లారిపోవచ్చు. అప్పుడు ఆ శత్రువుని చంపాలి అన్నటువంటి పాప నుంచి బయటపడతాడు. అది అసలు రహస్యం. మంత్రం గారు వారిని శాఖ వారి ఉపనిషారంలో దేవాహవై సత్వం నిషేధు, దేవతలు యజ్ఞం చేశారు. దేవతలు పూర్వకాలంలో యాగం చేయడం కూర్చున్నది. ప్రవర్గ వాహనం యొక్క పాఠం కాదు. అన్ని ప్రబుద్ధాది కర్మలో విద్యలో ఉపసంహారం చేయవలేనా లేదా, ఇది పూర్వపక్ష సమస్య. ఈ కర్మలన్నీ విద్యలో, విద్య అంటే ఉపాసన, విద్య అంటే జ్ఞానం కాదు. విద్య దేనిలో ప్రధానమో ఆ ఉపనిషత్ గ్రంథ సమీపంలో పఠించడంలో ఉపసంహారం చేయవలేను. ఈ కర్మలు అక్కడ దగ్గరగా చెప్పారు కనుక సన్నిధి ప్రమాణం దీనికి సిద్ధాంతి. విద్యల్లో ఉపసంహారం చేయడం సరికాదు. హృదయం ప్రవిద్యన మంత్రం ద్వారా చెప్పబడిన హృదయ ఛేదన వ్యభిచార కర్మల ద్వారా సంబంధించిన గుణముల సంబంధము లేకపోవటం వలన విద్యలో ఈ మంత్రాలకు సంబంధం లేదు. శృతి, లింగ, వాక్యము, ప్రకరణము, స్థానము, సమాఖ్య తర్వాత వచ్చింది దుర్బలము. ఈ జైవుని శత్రువులో చెప్పిన న్యాయానుసారము ఆభిచారిక కర్మలో అర్థ ప్రకాశన సామర్థ్యమైన లింగం ఉన్నది. ఆభిచారిక కర్మ శత్రు చావాలన్నది యజ్ఞం చేసేది, అది లింగం అంటే హేతు. ముందు శృతి, తర్వాత లింగం. దుర్బలమును స్వీకరించిన కారణంగా సన్నిధి ప్రమాణం ద్వారా చెప్పిన మంత్రము విద్యాంగం అని చెప్పుడు సరికాదు. సన్నిధి ప్రమాణం కన్నా బలవత్తరమైనవి శృతి ప్రమాణం ద్వారా అన్యత్ర జ్యోతిష్మాలు వినియోగించిన ప్రయోగ కర్మలు కూడా విద్యాంగం పెట్టింది. సన్నిధి అది ఒక ప్రమాణం. సన్నిధి అంటే దగ్గరగా ఉండడం. మరి సన్నిధి ప్రమాణం ద్వారా మంత్ర విద్యాంగం అని చెప్పడం సరికాదు. లింగ ప్రమాణము, వాక్య ప్రమాణము బలవత్తరమైనది. అందుకని సన్నిధి ప్రమాణం బలవత్తరమైన శృతి ప్రమాణముల ద్వారా సన్నిధి కంటే ఎక్కువ బలం ఉన్నది శృతి, అన్నిటికన్నా ఎక్కువ బలం ఉంది. అన్యత జ్యోతిష్ఠోమాదుల్లో వినియోగించబడిన ప్రయోగకరము కూడా విద్యాంగం సిద్ధించి గావించలేవు. శృతి ఏం చెప్పింది? జ్యోతిష్ఠోమ యాగంలో ఈ ప్రవర్గ కర్మ ఉపయోగిస్తారని చెప్పింది. అందుకని ఇది కర్మాంగమే కానీ విద్యాంగం కాదు. ఈ తర్వాత వచ్చేది హాన్యధికరణము. ఇది రేపు చెప్తాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.